అందరికీ నమస్తే. మనకు రకరకాల మోసాల గురించి తెలుసు, లాస్ట్కు సైబర్ మోసాల గురించి కూడా తెలుసు. కానీ ఈ రుణమాఫీ మోసాల గురించి లాస్ట్ 1 ఇయర్ నుంచి మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. రుణమాఫీ చేయాల్సిన వాళ్ళే, మాట్లాడాల్సిన వాళ్ళే అదే నోరు అదే నాలుక మాట్లాడింది. ఇప్పుడు వచ్చి మళ్ళీ అదే నోరు అదే నాలుక అదే మనిషి వేరే వేరే మాట్లాడుతున్నారు. మధ్యలో కొంతమంది ఉన్నారు మంత్రులు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాళ్ళు మాట్లాడినారు. అసలు వాళ్ళు మాట్లాడిన మాటలను వాళ్ళే వక్రీకరించుకొని ఇంకా ఇప్పుడు మా రీచులు, మంది రీచులు, ఆ రీచులు, ఈ రీచులు అని మాట్లాడుతున్నారు. నిజమే, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తే నమ్మకండి, కానీ మన నమ్మకం కలిగాలి కదా. మీరు చెప్తే నమ్మాలి కదా, ప్రభుత్వం కదా, మీరేగా చేయాల్సింది. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు ఏం చేయాలి, రుణమాఫీ వాళ్ళు చేస్తారా? ఇప్పుడు మీరేగా చేస్తామని చెప్పింది, ఉరికిపోయి తెచ్చుకోపండి అని చెప్పింది. వీళ్ళు ఏం మాట్లాడారో మీకు తెలుసు కదా, ఒకసారి వినండి. ఇప్పుడు ఇది 22/6/2024, 22/6 అంటే జూన్లో ఏం మాట్లాడిండు? 30,000 కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. 31,000 కోట్ల రూపాయలను సేకరించి తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి రుణముక్తి కల్పించి ఆ రకంగా మేము 18,000 కోట్లు జమ చేసినాం. ఇంకా 13,000 కోట్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది అమౌంట్ యొక్క ఎసులుబాటును బట్టి వాళ్ళకి డేట్ ఇస్తాం. డేట్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి కట్టగానే వాళ్ళ అకౌంట్లో వేస్తాం. ఇది అయిన తర్వాత అది వస్తుంది. మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 100% రుణమాఫీ చేసినాము. మొదట ఇచ్చిన 22,22,067 మంది తర్వాత ఈ 3,13,000 మంది వాళ్ళు సవరించుకొని వివరాలు తీసుకొస్తే ఎంబడే ప్రభుత్వం మళ్ళీ స్పందించి ఇచ్చింది. అయిపోయిందా, గోయిందా, రుణమాఫీ అయిపోయిందంట. మొన్నటిదాకానేమో 2 లక్షల లోపు, 2 లక్షల పైన అని మాట్లాడినరు. ఇప్పుడు అయిపోయినట్టు ఇంకా నోరు రుణమాఫీ. వీళ్ళే అదే వ్యక్తి మాట్లాడిండు, పక్కన ఈయన మాట్లాడిండు. ఇంకా మధ్యలో కూడా కొంతమంది ఉన్నారు. మధ్యలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఏం మాట్లాడినరు అవన్నీ లెక్కలు ఉన్నాయి. మళ్ళా ఇంకో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆగస్టు 18, 2024 ఏమన్నాడైనా, మిగిలిన 12,000 కోట్లు చేస్తాం అంటే అప్పుడు 18,000 కోట్లు చేసినామన్నారు కదా. మొత్తం 31,000 కోట్లు, వీళ్ళ లెక్క అదే కదా, 31,000 కోట్లు. ఆ 31,000 కోట్లలో 18,000 కోట్లు చేసినాము, ఇంకా 12,000 కోట్లు చేస్తాం చిల్లర అనేది చెప్తున్నాడు. ప్రభుత్వం చెప్పినట్టుగా ఇది ఎప్పుడు ఆగస్టు 18, 2024 అంటే ఆగస్టు 15న వీళ్ళు మొత్తం అయిపోయిందని చెప్పిండ్రు అసలు. తర్వాత నెక్స్ట్ అక్టోబర్ 29 ఇంకో ఏమన్నాడు ఈయననే, అక్టోబర్లో ఏమన్నాడు, డిసెంబర్ లోపే 13,000 కోట్లు వేస్తాం, 13,000 కోట్లు. నిన్న వేసింది ఎంత, వీళ్ళు 2,700 కోట్లు అంటే 10,000 కోట్ల పైన కాలేదు. వీళ్ళు చెప్పిన లెక్కనే ఇప్పుడు 2,700 కోట్లు వేసి అయిపోయింది అంటున్నారు. మరి 13,000 కోట్లు వేస్తామన్నది ఎవరు? డిసెంబర్ చివరికల్లా 13,000 కోట్లు వేస్తాము పొంగులేటి శ్రీనివాసరెడ్డి. మరి 13,000 కోట్లు వేస్తామని 2,727 కోట్లు ఎందుకు వేసారు? వేసి అయిపోయిందని ఎందుకు చెప్తున్నారు? తుమ్మల నాగేశ్వరరావు ఇందాక చూసినాం కదా, 22 లక్షల మందికి వేసినాం, ఇంకా చాలా మందికి చేస్తాం, ఇంకా 20 లక్షల మందికి వేస్తామన్నాడు ఆయన తుమ్మల నాగేశ్వరరావు. ఈ లెక్కలు చూస్తుంటే మీకు అసలు లెక్క చెప్పాలి. ఏమైందంటే మొత్తం పంట రుణాలు మొత్తం ఎస్ఎల్బిసి అంటే స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ ఇచ్చింది. స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ వాళ్ళు ఇచ్చిన లెక్క ప్రకారం 49,500 కోట్లు చేయాలి. 49,500 కోట్లు చేయాలి. ఈ మాట ఎవరో చెప్పలేదు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు ఈ మాట చెప్పినారు. తర్వాత మంత్రివర్గం ఎంత చెప్పిందంటే 31,000 కోట్లు. మనకు గుర్తుంది కదా, ఇందాక మనం చూసినాం కదా వీడియో, ఆ వీడియో అదే. 31,000 కోట్ల రూపాయలు మేము మాఫీ చేస్తున్నాం, డబ్బులని సేకరించామని క్యాబినెట్ మీటింగ్ అయిపోయినాక ఆగస్టు 15 కన్నా ముందు రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు. చెప్పిన తర్వాత బడ్జెట్లో కూడా పెట్టిండ్రు. యాక్చువల్గా బడ్జెట్లో మనకు 26,000 కోట్లు పెట్టిండ్రు బడ్జెట్లో. మళ్ళీ 26,000 కోట్లు బడ్జెట్ పెట్టి 31,000 కోట్లు లెక్క అయిపోయింది అంటే మిగతా సేకరిస్తామని చెప్పిండ్రు. మొత్తం 26,000 కోట్లు చెప్పిండ్రు. లాస్ట్కు 3 విడతల్లో వీళ్ళు చేసింది ఎంతంటే 17,933 కోట్లు, దగ్గర 18,000 కోట్లు అనుకో. తర్వాత చివరి విడత అని కలిపి మొత్తం చేసింది 20,680 కోట్లు. ఏం లెక్క అనాలి దీన్ని? ఏం లెక్క అని చెప్పాలి? ఇది చాలా లెక్కలు ఉంటాయి కానీ దీన్ని ఏం లెక్క అని చెప్పాలి? ఇప్పుడు మీరు యాక్చువల్గా అప్పుడు ఫస్ట్ విడత ఆగస్టు 15 నాడే మొత్తం అయిపోయింది అన్న రోజు రైతులందరూ రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసిండ్రు, రేవంత్ రెడ్డి శవయాత్రలు చేసిండ్రు, రేవంత్ రెడ్డికి పిండం పెట్టిండ్రు రైతులు. వాళ్ళ మీద కేసులు కూడా పెట్టింది గవర్నమెంట్. రైతులను తీసుకొని పోయి ఆదిలాబాద్ జిల్లాలో పోలీస్ స్టేషన్లో పొద్దంతా నిలబెట్టిండ్రు.
ఆ రైతులను పాపం పొద్దుగాలు లేచి ఆ పొలాలకు పోయేతోళ్ళు అట్లే పంచలు కట్టుకొని అట్లే లుంగిలు కట్టుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో పొద్దంతున్నారు. అంటే మళ్ళీ ఇప్పుడు కూడా అయిపోయిందని చెప్తున్నారు. ఇప్పుడు కూడా రైతులు రోడ్డు మీదకి వచ్చి మళ్ళీ ధర్నాలు చేస్తే మళ్ళీ పిండాలు పెడితే లేదు అయిపోలేదని చెప్తారా? మీరు ఆగస్టులో అయిపోయిందని చెప్పిన తర్వాత మళ్ళీ విడతలుగా చేసిండ్రు. ఇప్పటిదాకా వచ్చిండ్రు. ఈ 4వ విడతనంటే అయిపోయిందంట. అసలు ఈ 4వ విడత మీద కూడా క్లారిటీ లేదు. నాకు తెలిసి అప్పుడు చేసినవి ఉన్నాయి కదా, బాకీలు ఉన్నాయి కదా, ఆధార్ లింకు లేనివి, బ్యాంకుల్లో పాన్ కార్డు లింకు లేని ఉంటాయి కదా, అవన్నీ బ్యాక్ పోయినాయి పైసలు. అవే పైసలు మళ్ళీ చెక్ రూపంలో ఇచ్చినట్టున్నారు ఇప్పుడు. అంతేగాని కొత్తగా ఇచ్చిందేం కాదు. వీళ్ళు చెప్పే లెక్క కూడా తప్పే. అది ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకుంటే ఏమన్నా కరెక్ట్ వస్తుందో లెక్క. వీళ్ళు చెప్పేదాన్ని నమ్మబుద్ధి అయితే లేదు, నమ్మాలనిపిస్తలేదు. వీళ్ళు నమ్మకం కోల్పోయి అవతలు చెప్తే వినొద్దు, ఆమె చెప్తే వినొద్దు, ఈయన చెప్తే వినొద్దు, వాళ్ళు చెప్తే వినొద్దు అంటే ముందు మన నమ్మకంగా కనబడాలి. మన నమ్మకంగా కనిపిస్తే మిగతా అంత వ్యవహారం కూడా నడుస్తుంది. మొన్న ఏం చెప్పిండ్రు వీళ్ళు? సోనియా గాంధీ సాక్షిగా నిన్న చెప్పింది అదే కదా, సోనియా గాంధీ సాక్షిగా అని చెప్పిండ్రు. ఆ సాక్షిగా అని ఎప్పుడు చెప్తారు? అసలు ఈ దేవుళ్ళ మీద సాక్షిగా అని చెప్పిందే పరిశాన్. ఎప్పుడైనా సరే మన మీద మనకు నమ్మకం లేదు, మనల్ని ఎవరు నమ్మనప్పుడు, నన్ను ఎవరు నమ్ముతలేరు అన్నప్పుడు దేవుని దాకా కూడా నా పిల్ల మీద ఒట్టు, నా అమ్మ మీద ఒట్టు, నా తల్లి మీద ఒట్టు, అక్కడ దాకా అదే మనకు ఎక్కువ. ఆడికే మనం అయిపోయినట్టు. అంటే నిన్ను ఎవరు నమ్ముతలేడని అర్థం. దేవుని దాకా పోయినామంటే ఇంకా నీకు విలువ లేదని అర్థం. లాస్ట్కి మీ వాళ్ళని ఎవరు నమ్ముతలేరు. మీ అమ్మ మీద ఒట్టు అంటే కూడా నిన్ను నమ్ముతలేరు, నీ బిడ్డ మీద ఒట్టు అంటే కూడా నిన్ను ఎవరు నమ్ముతలేరు అన్నప్పుడు దేవుని దాకా పోతాం. ఇప్పుడు దేవుని మీద పెట్టేసిండు. తెలంగాణలో దేవుని మొత్తం ఒట్లు అయిపోయినాయి, ఒట్లు తినేసిండ్రు కదా అప్పట్లో లోక్సభ ఎలక్షన్స్ ముందల. ఇప్పుడు ఏమైంది? సోనియా గాంధీ సాక్షిగా అంటున్నాడు. సోనియా గాంధీ సాక్షిగా అవన్నీ మీకు తెలుసు ఏమవుతుంది అనేది. కానీ వీళ్ళు మాట్లాడిన మాటలు, వీళ్ళు ఎప్పటికప్పుడు మాటలు మాట్లాడుకుంటా మార్చుకుంటా మేము మాఫీ చేయడం జరిగింది, వాళ్ళ ఖాతాలో వెయ్యడం జరిగింది. నిన్న 30/11/2024 నాడు 2747 కోట్ల రూపాయలు మహబూబ్ నగర్ జిల్లాలో చివరి విడతగా 4వ విడతగా గతంలో చివరి విడత 4వ విడత లోపాలతోటో లేదా రేషన్ కార్డుల విషయంలో కొంత గందరగోళం ఉండడమో లేదా బ్యాంకులు వివరాలు అందించడంలో వీళ్ళు ఎన్ని చెప్పినా కదే. వీళ్ళు మొత్తం చేసింది ఏంటంటే వాళ్ళ లెక్క ప్రకారమే 25 లక్షల మంది రైతులు, మరి 45 లక్షల మంది రైతులు ఎటు పోయినరు? ఇప్పుడు 20,000 కోట్లే ఎందుకు వచ్చింది? 31,000 కోట్లు ఎక్కడ పోయినాయి? ఎనీవే వీళ్ళు చేతులు ఎత్తేసిండ్రు. రుణమాఫీ విషయంలో చేతులు ఎత్తేసిండ్రు. మీరు చేయకుండా అవసరమైతే ఒక 1 ఇయర్ ఆగి చేసేది ఉండే ఏమవుతుండే? మీరు వాళ్ళ ట్రాప్లో పడ్డారు. హరీష్ రావు ట్రాప్లో పడి టకా ఆగస్టు 15 డిజైన్ పెట్టుకొని దానిలో పోయి దుంకిర్రు. లాస్ట్కి ఇప్పుడు సగం చేసి ఎటు కాకుండా చేసింది దాన్ని. రుణమాఫీ విషయంలో చేతులు ఎత్తేసింది గవర్నమెంట్ అని చాలా క్లియర్గా కనబడుతుంది. ఇక నేను అదే అంటున్నా, ఫస్ట్ విడత ఆగస్టు 15 అప్పుడు మొత్తం చేసిన వాళ్ళు రైతులు రోడ్డు మీకు రాగానే మొత్తం కాలే, ఇది కంటిన్యూ ప్రాసెస్ అని చెప్పారు కదా. మళ్ళీ ఇప్పుడు రైతులు రోడ్డు మీకు వస్తే మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ ప్రాసెస్ అంటారేమో. వీళ్ళ మీద వాళ్ళకే నమ్మకం లేదు, వాళ్ళ నోరు మీద, వాళ్ళ నాలుక మీద, వాళ్ళ మైండ్ మీద వాళ్ళకే నమ్మకం లేదు. ఏదంటే అది మాట్లాడతాం అంతే. మేము చేతులు ఎత్తేసిన గవర్నమెంట్ అని చెప్పుకోవాలి ఇప్పుడు మన రుణమాఫీ విషయంలో. పాపం వాళ్ళకి తెలుసు మేము చెప్పింది వేరు, మేము చేస్తున్నది వేరు అన్న విషయం ఆడ కూర్చున్న మంత్రులకు అందరికీ తెలుసు. ఇగో ఒక్కరి ముఖం వల్ల నా నవ్వు కనిపిస్తుంది. ఇక్కడ మంత్రులు ఎమ్మెల్యేలు కూర్చున్నారు కదా, ఇక్కడ ఇప్పుడు ఆ నుంచి ఇటు దాకా లెక్క పెట్టండి. ఒక్కరి ముఖం వల్ల నా కాన్ఫిడెంట్, అబ్బా మేము చేసినాం రా రైతుల కోసం, మేము రైతుల కోసం నిలబడ్డాం రా, మేము చెప్పింది చేసినాం అనే ఒక్కరికన్నా కాన్ఫిడెంట్గా కనిపిస్తుందా? ఒక్కరి ముఖంలో ఉన్న ఆనందం, సంతోషం, నవ్వు ఏమైనా ఉందా? ఇట్లా ఉంటుంది వీళ్ళ రుణమాఫీ. ఇక దీన్ని బట్టి చూసి వీళ్ళు ముఖాల బట్టి చూస్తే మనకు అర్థమవుతుంది ఇలా రుణమాఫీ ఏం చేసిండ్రు, ఎంత చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.